గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిత్రమా ప్రయాణమా. సో మిత్రులారా, ఈరోజు మన ప్రయాణం వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాం రా? భీవన్పాదం వెళ్తున్నాం. సో మై మామ శేఖర్ ఈ కేసులో అన్ని బొక్కలు ఉన్నాయి సార్. ముందు ఎండు బొక్కలు పడే చాలా టాలెంటెడ్ పర్సన్ అనమాట. ఈతంతో వెళ్తున్నాం. ఫుల్ ఎంజాయ్ ఉంటుంది ఈరోజు. ఈ స్కిప్ అయితే కొట్టకండి. చూస్తున్నారుగా, వీడు మీరు గుర్తుపట్టే ఉంటారు, పెద్ద కళాకారుడు. ఏం పండు కోతి లెక్కనున్నావురా. ఈరోజు చూపిస్తాడు పర్ఫార్మెన్స్. అండ్ ఇంతకుముందు ఒక ట్రిప్ గుంజే ట్రిప్ పోయినాం కదా, వీడే అనమాట, వీందే ఆటో. ఇప్పుడు కూడా వచ్చేసి వీందే ఆటో అనమాట. కాకపోతే ఇప్పుడు ఆటో చూపియను కొన్ని కారణాల వల్ల చూపించలేకపోతారా. ఓకేనా, ఇప్పుడైతే మన ప్రయాణం స్టార్ట్ అవుతుంది. లెట్స్ గో. మన ప్రయాణం స్టార్ట్ అయిపోయింది. చూడండి, వే కూడా ఎంత బాగుంటుంది, అసలు మస్తు ఉంటుంది. సో గాయస్, ఇప్పుడు వచ్చేసి మనం కేసంద్రం ఊర్లో ఉన్నాం అనమాట. ఇది కేసంద్రం ఒక మండలమే. సో మన మహబూబాద్ దగ్గరలో ఉన్న ముడుగోలు గ్రామం నుంచి అయితే మనం బయలుదేరినాం కదా. ఇది వచ్చేసి కేసముద్రం. అమ్మో, ఆటో బాగా ఎత్తేస్తాంద్రా మొన్న. ఈయన ఒక డ్రైవరు. ఇది వచ్చేసి అర్పణపల్లి విలేజ్ ఫ్రెండ్స్. ఇదైతే ఘోరంగా వస్తుంది అనమాట. రోడ్డు పైనుంచి వస్తుంది, చాలా లోతు ఉంటుంది. మస్తుంది కదా. గాలాలు ఎత్తావు వేసుకోవచ్చు కదా. ట్రిప్ పోతా అంటే కూడా చేపల పిచ్చే. నువ్వేం మనిషి రావు బాబు. మావాడు ఉన్నాడు ఇంకా అసలు పెద్ద. వెళ్ళేదారిలో బాగు పక్కన మొత్తం బాధలే. ఇక్కడ అక్కడ రే బయటికి పోతున్నాయి భయ్యా, బాగా రాయా. చూస్తున్నారా, ఇక్కడ వరకు వచ్చినాయి. వా వా వా. పంట పొలాల మధ్యలో అయితే ఇవైతే పెంచడం జరుగుతుంది. మస్తున్నాయి కదా ఇవన్నీ. టోటల్ వచ్చేసి పెద్ద వాగు. మన ఆటో మీరు చూసుకోవచ్చు, అక్కడ వెయిటింగ్ మన కోసం ఆటో. పొలం ఇప్పుడు జలపాతం దగ్గరికి వెళ్ళే దారిలో మీరు చూస్తున్నారు కదా, అస్సలు ఎక్స్ట్రాడినరీ ఉంది. అండ్ ఈరోజు అదృష్టం ఏంటంటే సూర్యుడు కూడా ఎక్కువ కొట్టట్లే, బాగున్నాడు. చాలా కూల్ ఉంది వెదర్. గాయస్, ఈ కేసంద్ర నుంచి మనం భీమునిపాదం జలపాతం వెళ్ళే దారిలో మాత్రం దారి కొంచెం చాలా దారుణంగా ఉంటుంది. అర్పణపల్లి విలేజ్ దాటిన తర్వాత కొంచెం జాగ్రత్తగా రండి. అండ్ వర్క్ జరుగుతుంది ఇక్కడ, డబల్ రోడ్ అయితే వేస్తున్నారు ఈ దారిలో. కొత్త జేసీబీ చినుకులు పడుతున్నాయిరా. సో గాయస్, వర్షం అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. ఆహా, ఇంత మంచి అడ్వెంచర్ ట్రిప్ ఇవ్వాల. అంటే మేము ఇప్పటివరకు ఏం థమ్స్అప్ ఇట్లా ఏం తాగలే. కొంచెం థమ్స్అప్ ఇట్లా తాగినాం అనుకో కొంచెం మంచిగా ఉంటుంది. అదే థమ్స్అప్ ముందుకెళ్ళిన తర్వాత ఇప్పుడు ఒక థమ్స్అప్ తీసుకొని అయితే అందరం కలిసి తాగుతాం. అది కూడా మీరు చూడండి, చిల్డ్ తాగుతాం అనమాట. గాయస్, మేము ఫైనల్గా పెద్దగూడూరు చిన్నగూడూరా పెద్దగూడూరు, ఇది పెద్దగూడూరు అయితే వచ్చేసినాము. అరే ఎక్సిలేటర్ రాదురా ఈ చెట్టుకు చెప్పురా. రే నువ్వు మాట్లాడగలవురా. మళ్ళీ తక్కువ కాడానికి కూడా తీసుకున్నాం పట్టణాలు, మళ్ళీ ఇబ్బంది పడతారు కదా. సో గైస్, ఇదైతే తీసుకున్నాం. ఇప్పుడు మనమైతే ఇప్పుడు మిక్స్ చేద్దాం. దీన్ని ఎట్లా మిక్స్ చేద్దాం అనేది ఇప్పుడు టాస్క్. ఈడే బలైపోయేది ఏంద్రా, అట్లా చూస్తాను. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. పకోడీ అవుతావారా రే? స్టఫ్లా తినాలి, లేకపోతే దొడ్డి పెడుతుంది రే.
సో గైస్ ఇప్పుడైతే చూసుకోవచ్చు ఏదైతే మిక్స్ చేస్తున్నాం 1 రెండు సార్లు 3 సో గైస్ వాడైతే ఇప్పుడు షాప్కి పోయిండు సడన్ ఫస్ట్ మామ ఇగో చెప్పేదేను దీంట్లో మోషన్స్ అది టాబ్లెట్ కలిపిన నువ్వు తాగకు అది మున్నగాంది ఓకేనా నువ్వు ఎట్టి పరిస్థితులు తాగకు గుర్తుపెట్టుకో ఓకేనా నువ్వు కొంచెం తాగినట్టు చేసి పనికి ఇచ్చేసేయి ఓకే సో గైస్ వెయిటింగ్ అనమాట వాడు షాప్కి పోయిండు ఈ ఎండకు పోరడు ఆగమవుతాడో ఏమో చూడాలి ఇక గైస్ ఫుల్ ఉబ్బరిస్తుంది ఇప్పుడైతే దీని పేరేంటి మామ కంప అట కంప ఇదైతే తీసుకున్నాం ఇది పెద్ద కంప అయ్యేటట్టున్నది ఇదైతే తీసుకున్నాం చూడండి సో మనిషి కొంచెం కొంచెం అయితే తాగేసినాం డ్రైవర్ గాడికి ఒకటికే బ్యాలెన్స్ ఉన్నది వాడికి ఇచ్చినాం అనుకో సరిపోతుంది రే గిటేట్రా సో గాయస్ మన మున్న అయితే ఇప్పుడు తాగేస్తున్నాడు నెక్స్ట్ వచ్చేసి సాయి నువ్వు తాగేసినావారా ఇప్పుడు మున్న అయితే మొత్తం ఏమైందిరా ఏమైందిరా ఒక్కటి మాత్రం లోపలికి పోయినట్టుంది ఒక్కటే పోయిందా 4-5 అయితే ఒకటే రెండే పోయినాయి 4-5 అయితే రెండే పోయినాయి బయటికి అన్ని లోపలికి పోయినాయి సో గాయస్ మనోడు ఇంకేం చేస్తాడో చూద్దాం ఏమని అనిపిస్తున్నారా కక్కు కూడా వస్తలేగా రాదు పేగుల బయటిదిగా అదే పేగులని పద్ధతి ఏమైతలేదారా మొన్న కళ్ళు తిరుగుతానయా వేసిన టాబ్లెట్ ఏంది నువ్వు చెప్పేది అసలు వేసిన టాబ్లెట్ అయింది కంపల్సరీ నిన్ననే నాకు మోషన్స్ అయినాయి ఆయన సో గాయస్ మనకి అయితే కళ్ళు తిరుగుతానట అది వేరే సెక్షన్ ఇప్పుడైతే మనం చూసుకోవచ్చు రోడ్డు ఎంత దారుణంగా ఉందో అసలు షార్ట్ కట్ అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చింది కానీ మీరైతే ఈ దారిలో రాకండి షార్ట్ కట్ ఏమో కానీ టైర్లు బాగాలేకపోతే మాత్రం అంతే సంగతులు దారి మరి ఇట్లనే రావాలి దారిరా బాబు ఇది అరే నీ ఇంకా కంప కావట్లేదురా నీకు వా బ్యూటిఫుల్ అరే సాంగ్ పెట్టరా గాయస్ చూడండి మేము మైక్ కూడా పట్టుకొని వచ్చినాం చూస్తున్నారు కదా మైక్ ఇప్పుడే ఆగమాగం అవుతుందట ఏమైతుందో మరి అర్థమైంది దీనికి ఏమైతుందిరా చాలా తిరుగుతానయా ఏందో నాయన తడిచిన ఎర్ర గుడ్డ చూస్తున్నారా మనోడు సిపే అనమాట చీకాకున తడిచిన ఎర్ర గుడ్డ ఎంత మంచి గాలి వస్తుంది తెలుసా అసలు సూపర్ అంటే సూపర్ అరే కాకపోతే హ్యూమన్ పాదాన్ని కూడా మనం చూద్దాం చూడండి కక్కుర్తిగా అంటే వీడే కదా అట్లా పోతే ఒక 2 కిలోమీటర్లు ఎక్కువతుంది అని చెప్పి మరీ ఇంత దారుణమైన రూట్లో అంటే ఇక చెప్పొద్దు అసలు బాబా అసలు ఇక ఇది ఛాయ్ అంటారా దీన్ని ఇంకేమంటారా ఇక రొచ్చు అంటారు కదా మన తెలంగాణ భాషలో అంత ఘోరంగా ఉన్నది కథ దీంట్లోనే ఆటోలు మళ్ళా అరే అటు పోనీరా ఇక్కడ నుంచి ఇంకా 1 కిలోమీటర్లు ఉంటుందంట గాయస్ ఇప్పుడు ఆ గుట్ట కనిపిస్తుంది కదా ఆ గుట్ట దగ్గరేనా ఆ గుట్టనేనంట భీముని పాదం అంటే సో వా అసలు ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్ ఉన్నది అసలు నేను ఇలాంటి లొకేషన్ల కోసం ఎక్కడెక్కడో తిరిగినా కానీ అసలు ఎంత బాగుంది తెలుసా మస్తున్నది పాత నొప్పులను బయటపడతాయా దండగా కట్టి అన్నారా అరే నాకే చదవలేదు ఉరే 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 ఉరే
అరే నీకైనా పిచ్చారా వామ్మా. సో గాయస్ చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ ఉందో అసలు. ఆహాహాహా ఏం చేస్తారా? చూసుకోవచ్చు మీరు. సో గాయస్ ఇప్పుడు అదే అనమాట మనకు కనిపించేది. అక్కడికైతే మనం వెళ్తున్నాం. అబ్బా వీళ్ళు మాత్రం ఎంత లగ్జరీ లైఫ్ బతుకుతున్నారో నా దృష్టిలో మాత్రం. పెద్ద పెద్ద విల్లాస్ కూడా పనికిరావు దీని కింద 100%. అది పక్కనే గుట్ట, వాళ్ళు పండించుకునే పంట, మామిడికాయ చెట్టు, పొలము. వీని రియాక్షన్స్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇంకా కడుపులో ఇంకా స్టార్ట్ కాలే మన రాజాకి. చూద్దాం. సో గైస్ మనల్ని చూసుకోవచ్చు, పాటలు పెట్టారు. ఆహా వావ్ గాయస్ అక్కడనే భీముని పాదం జలపాతం. ఆహా థమ్సప్లు ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ తాగనియరట. సో మీరు బయటనే తాగేసి వెళ్ళండి థమ్సప్లు. పైన బైక్ కూడా ఎక్కిన మనిషి ఉన్నాడు తెలుసా, మనోడే ఎక్కిండు. అవునా? ఆ పైకి రౌతు మీదకి అంతేనా? డేంజర్ రా, చాలా డేంజర్ అది. వావ్ ఈ గుండు చూడండి గాయస్. భీముని పాదం జలపాతం కదా చూసినాం. ఇప్పుడే మనం భీముని పాదం అయితే ఎంటర్ అయిపోయినాం, లోపలికి అయితే వెళ్తున్నాము. సో అక్కడైతే టోకెన్ అమౌంట్ ఉంటుంది అనమాట. ఒకరికి ఎంతరా? 40 రూపీస్. ఒక్కరికి 40 రూపీస్. వెహికల్ ఛార్జ్ సపరేట్ ఉంటుంది. వెహికల్ ఛార్జెస్ 50 రూపీస్ అనమాట. సో ఇక్కడ గూగుల్ పే, ఫోన్పే అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది. మీరు కంపల్సరీ క్యాష్ అయితే క్యారీ చేయండి. వితౌట్ టికెట్ ఎంట్రీ అయితే లేదనమాట. వా. సో గాయ్స్ ఇప్పుడైతే మేము ఇది దాటుతున్నాం. ఇదే జలపాతం మనం దాటుకుంటూ వచ్చేది. కాలు పైన పెట్టుకోరా సాయి, కారు పైన పెట్టుకో కాలు. గైస్ ఇప్పుడైతే ఆటో పార్కింగ్ అయితే చేసేసినాం మంచి లొకేషన్లా. అసలు వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. సో గాయస్ ఓ మా బట్టలని ఇప్పినవి మా బయట అందరూ అట్లే పోతారు, వాళ్ళ డైరీ మీద పోతారు, మన వాళ్ళు ఎట్లా పోతున్నాం కానీ. చూసిరా ఫ్రెండ్స్, ఇక్కడ మాత్రం ఇన్స్పైర్ అవుతారు జనాలు. అదే వాడు కారు కొనుక్కొని తిరుగుతుంటే ఇన్స్పైర్ కాడు. ఈ బట్టలు లేకుండా వేయడు, అలా దూకిడు, వీటికి ఇన్స్పైర్ అవుతారు. ఏట్రా నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీది. సో గాయస్ ఇప్పుడే స్టార్ట్ అయింది మనోనికైతే. సో గాయస్ ఇక్కడ చూసుకోవచ్చు ఎంత మంది వచ్చిర్రో. మనం ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అనేది ఉంటుంది అనమాట. సో మా వెహికల్ అయితే ఇక్కడ పార్క్ చేసి ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం. మన వాళ్ళు అయితే రెడీ అవుతున్నారు. సో గాయస్ మేము ఇట్లా చదువుతా అంటే ఇగో ఇది చూడండి రెడీగా ఉన్నది. అరే రెడీగా అన్నీ మంచిగా పెట్టుర్రా బాబు. బేబీ ఏం లేవురా దాంట్లో తినడానికి, నువ్వు ఊరా. నీకు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకొస్తా కానీ ఇప్పుడైతే పో. ఏం లేవు బేబీ, ఏం లేవురా. వచ్చి ఫోన్ గుంజుకోగలరు. చూడండి రెడీగా ఉన్నాయి కోతులు. ఇక్కడ ఇక్కడ ఒరే ఏం లేవే బాబు. ఏంటి పోయేది? ఫస్ట్ 1 అవర్ నుంచి అయితే మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఈ కోతి మాత్రం అస్సలు వదిలిపోవట్లేదు. మా మామ అన్ని చదువుతాడు కానీ ఏం చేయాలి మేము ఎంజాయ్ చేస్తాం. అరే చిన్న కొంచెం సేపు ఆగు ప్లీజ్. సో గైస్ మేమైతే ఇప్పుడు వెళ్తున్నాం. లోపలికి వెళ్ళిందా? సో గైస్ ఆల్రెడీ లోపలికి